హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేనైతే చాలా చాలా అస్సలు బాలేను. లాస్ట్ బ్లాగ్ చూసింటే మీకు అర్థమవుతుంది. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండి బాగాలేదనమాట. సో ఇంకా నేను 3-4 డేస్ ఆల్రెడీ మమ్మీ వాళ్ళ దగ్గర రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఇంకా నెల్లూరుకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజు నైట్కే బుక్ చేసుకున్నాం బెంగళూరుకి రావడానికి టికెట్స్. సో నేనేమనుకున్నాను, ఆ వైట్ బ్యాగ్ ఒకటే సరిపోతుంది అని ఆ బ్యాగ్లోనే తెచ్చుకున్నాను అనమాట. బట్టలు అవి ఇవి చిన్న హ్యాండ్ బ్యాగే తెచ్చుకున్నాను, స్లింగ్ బ్యాగ్. అండ్ ఇంకో బ్యాగ్లో ఏంటంటే నా ఫుడ్, ఇంతకుముందు మర్చిపోయి వెళ్ళిన డ్రెస్సెస్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా బ్యాగ్ అయిపోయింది. కాసేపు అలా బాల్కనీలో స్పెండ్ చేసేసి వచ్చి స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఆ డ్రెస్ చూసారా, అది వేసుకుంటే నా ఫ్రెండ్కి ఎంత కోపం వస్తుందంటే, నువ్వు ఈ డ్రెస్ తప్ప ఇంకో డ్రెస్ వేసుకోవా అని తిడుతుంది అనమాట ఈ మధ్య చూసిన ప్రతిసారి. అండ్ ఇంకా నేను రెడీ అయిపోయేసి నెల్లూరుకి వెళ్ళబోయే ముందు అన్నయ్యతో మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే డైలీ ఏం ప్రతిసారి నేను ఊరికి వెళ్తున్నాను వస్తున్నాను అని నేనేం చెప్పను. అప్పుడు ఏంటంటే ఒక 4-5 డేస్ బ్యాక్ నాకు తను కాల్ చేశాడనమాట. నాకు బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల నేను తనతో మాట్లాడలేకపోయాను. సో నాకు కొంచెం రిలీఫ్ ఇచ్చింది అన్నప్పుడు నేను తనకు కాల్ చేసి ఇట్లా ఊరికి వెళ్తున్నానని చెప్పి ఫోన్ చేసి చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకా కాల్ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్తే మా మమ్మీ నా కోసం దోశ అండ్ క్యాలీఫ్లవర్ కర్రీ చేశారు. నాకు ఆ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఇంకా అది తిన్న తర్వాత కషాయం చేసిస్తాను అని చెప్పారనమాట. అది ఎలా చేస్తారనేది నేను మీకు చూపించడం కోసమే ఇక్కడ చూపిస్తున్నాను. తులసాకుల్ని బాగా నీళ్ళలో మరిగించేసి అందులో చెక్క అండ్ మిరియాలు, నెక్స్ట్ మొగ్గ ఉంటుంది కదా, వాటిని పౌడర్ చేసేసి వేసి కొంచెం బెల్లం వేసుకుని స్ట్రెయిన్ చేసుకొని తాగడమే. చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుందండి. మా మమ్మీ నా కోసం 2 గ్లాసెస్ పెట్టారు. నేను కానీ సింగిల్ గ్లాస్ కంటే ఎక్కువ తాగలేకపోయాను. సింగిల్ గ్లాస్ అంటే గ్లాస్ నిండా కాదండి, జస్ట్ ఒక టీ గ్లాస్లో కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకొని తాగాలన్నమాట. మరీ ఎక్కువ తాగితే కూడా అది వేడి వచ్చేస్తుంది బాడీలో. సో ఇంక అది తాగేసి నేను స్టార్ట్ అయిపోయానన్నమాట. బస్ ఎక్కేసాను. వెంటనే బస్ కూడా దొరికేసింది, ఎక్కేసాను. అండ్ ఇక నెల్లూరుకి వెళ్ళంగానే ముందు అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ ప్యాక్ చేసుకొని ఆ బ్యాగ్ తెచ్చి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పెడుతున్నాం అనమాట. ఎందుకంటే నెల్లూరులో ఇంకా కొంచెం పనుంది. ఎలాగో వెళ్తున్నాం కదా, లగేజ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే వాళ్ళది బస్ స్టాప్కి దగ్గరగా ఉంటుంది ఇల్లు. సో అక్కడ పెట్టేస్తే ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ముందు అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నాం అనమాట. తనకు ఆల్రెడీ ఇంట్లో కొన్ని వస్తువులు ఎక్కువైపోయి అడ్డంగా ఉందనమాట. వాటికి తగ్గట్టు ఇవి ఇప్పుడు ఎక్స్ట్రా లగేజ్ తనకి ఇంట్లో అడ్డము. అండ్ ఇంకా అక్కడ చెప్పాను కదా కొంచెం పనులున్నాయని చెప్పి, అవన్నీ చూసుకొని ఇప్పుడైతే వాచ్ కోసం షాప్కి వెళ్తున్నాం అనమాట. వాచ్ కోసం కాదు, నా వాచ్ కట్ చేయించాల్సి ఉండే, అందుకోసం వెళ్తున్నాము. అనిల్ వాచ్ కట్ చేపిస్తుంటే నేను అన్నీ నాకు ఏదైనా కొత్త వాచ్ తీసుకుందాము అనే ఉద్దేశంతో చూసుకుంటున్నాను అనమాట. ఏంటంటే నా దగ్గర 3 వాచెస్ ఉన్నాయి. ఒకటేమో అనిల్కి అస్సలు నచ్చదు. ఇంకొకటి కొంచెం ఓల్డ్‌ది. రీసెంట్‌గా గోల్డ్ వాచ్ ఒకటి ఉంది, కానీ నేను రోజ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ అట్లా స్ట్రాప్ వాచ్ కానీ అలా చూద్దాము అనేసి చూస్తూ ఉన్నాను. కానీ అక్కడ నాకేం నచ్చలేదండి. ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఎర్లీగా పనులు అయిపోయి ఉంటే బాగుండేదనిపించింది నాకు. అండ్ ఇంక ఇంటికి వెళ్ళేసి బ్యాగ్లో సర్దుకోవాల్సినవి సర్దేసి అండ్ ఇవి సర్ది పెట్టుకుంటున్నాను అనమాట. స్టీల్ కుక్కర్ అవన్నీ కొన్నాను కదా, వచ్చిన ఫస్ట్ డేనే అవన్నీ అక్కడే పెట్టాను అనమాట. ఇంటికి కూడా తీసుకెళ్ళి అత్తయ్యకి కానీ మమ్మీకి కానీ నేనేం చూపించలేదు. లగేజ్ అంతా మోసుకెళ్ళలేక అనిలే అక్కడ పెట్టేసేయమన్నారు. ఇంకా అవన్నీ ప్యాక్ చేసేసుకొని క్యూటీని ఇంటికి తీసుకొని వచ్చాము. మా అత్తయ్య ఇద్దరికి మిక్చర్ ఇచ్చారనమాట. ఇంకా తింటూ అదేమో ఫోన్ చూసుకుంటూ ఉంది. యాక్చువల్గా ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట పాప రావటము. ఇంతకుముందు కూడా వస్తానంది, కానీ ఎవరు లేరు కదా ఇంట్లో, దానికి బోర్ కొడుతుందేమో అనేసి మా సిస్టర్ పంపేది కాదు. ఇప్పుడు మేము ఉన్నాం కదా, మాతో పాటు వచ్చింది. సో ఇంకా అలా నేను కూడా కాసేపు తినేసాను. అండ్ ఇవి కూడా తీసుకొచ్చుకున్నానండి. నేను యాక్చువల్గా ముందే వచ్చేటప్పుడు మధ్యాహ్నం నన్ను అనిల్ పిక్ చేసుకోవడానికి వచ్చారు కదా, అప్పుడు తీసుకొని వచ్చానమాట. ఇవి చాలా రోజులైంది అవి తిననేసి, కానీ అవి టేస్ట్ అంత బాగాలేవు. అండ్ ఇంకా నేను ఫాస్ట్గా బట్టలన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. కొన్ని అంటే లగేజెస్ అంతా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పెట్టాను కదా, అక్కడ పెట్టిన తర్వాత కూడా కొన్ని వాష్ చేసిన బట్టలన్నీ తెచ్చి బెడ్ మీద పెట్టున్నాయన్నమాట. ఇవి మర్చిపోయాను నేను తీసుకెళ్ళటము. సో ఇవన్నీ మడత పెట్టేసేసి ఏదో ఒక బ్యాగ్లో సర్దుకుంటే ముందుగా అక్కడికి వెళ్ళిపోతే వాటిలో పెట్టేసుకొని బస్ ఎక్కేయచ్చు అని అనేసి ఫాస్ట్గా సర్దేస్తున్నాను. ఏదో ఒక బ్యాగ్ ఇంకేముంటుందండి, అనిల్ ల్యాప్టాప్ బ్యాగే ఉంటుంది, దాంట్లోనే పెట్టాలి. అనిలే ఒక 10 మినిట్స్ పని ఉందని చెప్పి బయటికి వెళ్ళారనమాట.
తను వచ్చేలోపు ఇవన్నీ పెట్టేస్తే ఏంటంటే సేఫ్ జోన్‌లో ఉంటామనమాట. వచ్చిన తర్వాత సర్దుతుంటే ఇంకా వెనకాల నసపెట్టేస్తారు. నా బ్యాగు ఇది ల్యాప్‌టాప్ బ్యాగ్ అనుకుంటున్నావా? లేదంటే గోతాం పట్టు అనుకుంటున్నావా? ఎందుకిట్లా సర్దుతున్నావు? నా బ్యాగ్ పాడు చేస్తున్నావు. నా బ్యాగ్ పాడైపోతుంది. సర్దొద్దు, సర్దొద్దు అంటూనే ఉంటారనమాట. ఆ టార్చర్ అంతా పడే బదులు తను లేనప్పుడే సర్దేశామనుకోండి వచ్చి చూసుకున్నా వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉంటాం గదా! అంత గమనించరనమాట. ఏమి అనకుండా సైలెంట్‌గా వచ్చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడుకో గుర్తొచ్చినప్పుడు తిడతారు. లేదంటే లేదింకా. సో, అందుకని తను వచ్చేలోపే సర్దేయాలని ఫాస్ట్‌గా సర్దేస్తున్నాననమాట. అక్కడికి వెళ్ళి ఇంకా సర్దేసి అక్కడి నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ సర్దేసుకొని ఇంకా ఆటో ఎక్కేసామండి బస్ ఎక్కడం కోసం. అప్పటికే టైం అయిపోయింది. చాలా హడావిడి అయిపోయింది లాస్ట్ మినిట్‌కొచ్చేసరికి. యాక్చువల్‌గా నేను మార్నింగ్ రావడమే కొంచెం లేట్‌గా వచ్చాను నాకు ఓపిక లేక. సో, ఇంక అక్కడి నుంచి అంతా హడావిడే అనమాట. ఇంకా బస్ ఎక్కేసాము. అన్నీ ఫుడ్ వరకు నా దగ్గర పెట్టుకొని రిమైనింగ్ అంతా కింద ట్రంక్‌లో వేసేసాననమాట. అనిల్ ల్యాప్‌టాప్ బ్యాగ్, ఫుడ్ అండ్ నా హ్యాండ్ బ్యాగ్ ఒక్కటే దగ్గర పెట్టుకున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయాము నెల్లూరు నుండి బెంగుళూరుకి. ఇంక అన్నీ బెంగుళూరు వ్లాగ్సే వస్తాయి ఇక్కడి నుండి మీకు. సో, నాకు ఎందుకో ఈసారి నెల్లూరు నుంచి వెళ్తుంటే కొంచెం బాధగానే ఉందండి. బికాజ్ నేను ఉన్నన్ని రోజులు బయటకి అట్లా తిరుగుదాం, అది స్పెండ్ చేద్దాం అది ఇది అనుకోనొచ్చాను కానీ అస్సలవ్వలేదు. మొత్తం సిక్ అయిపోయి ఇంట్లో పడుకోనే ఉన్నాను. నాకు బస్‌లో రిటర్న్ బెంగుళూరుకొచ్చేటప్పుడు ఎంజీవి మాల్ కనిపించిందండి. అప్పుడు గుర్తొచ్చింది. నేను టోరింగ్స్ కొనుక్కోవడం కూడా మర్చిపోయాను ఈసారి అనని. యాక్చువల్‌గా 2, 3 టైమ్స్‌గా అనుకుంటున్నాను ఎంజీబీలో టోరింగ్స్ కొనుక్కోవాలని. ఈసారి కూడా మిస్ అయ్యాననమాట. టైం లేక నేనైతే డిన్నర్ కూడా చేయకుండా బస్ ఎక్కేసాను. లక్కీగా ఒక దగ్గర బస్ ఆగింది. అనిల్ నా కోసం ఫుడ్ తీసుకురావడానికి వెళ్లారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ లెమన్ అనమాట. నాకు ఫుడ్ లేకపోతే కూడా పర్వాలేదు గానీ లెమన్ లేకపోతే చాలా కష్టమండి బస్ ఎక్కిన తర్వాత. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. వామిటింగ్స్ అయిపోతాయేమో అని ఒక కంగారనమాట. ముందు నాకు వామిటింగ్ అవ్వకపోయినా ఆ కంగారు ఎక్కువుంటుంది. అనిల్‌కి కూడా తెలుసనమాట. అందుకే తను ముందు బస్ ఆగితే బావుండు లెమన్ తీసుకురావాలనుకుంటూ ఉన్నారు. లక్కీగా ఆగింది. వెంటనే తీసుకొచ్చేశారు. వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.